మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడయ్యాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ దినమందు మనకు కూడా తెలియజేస్తున్నాడు ఆ వాక్యం. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన కృప ఏంటంటే ఆయన ధనవంతుడై ఉండియు మీరు దరిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యను అంటున్నాడు. ఆయన మన కొరకు దరిద్రతను అనుభవించాడు. ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. మనము ఈ భూమి మీద దరిద్రంగానే ఉద్భవించాం. ఎందుకంటే ఆ పాపం మూట కట్టుకొని ఆదాము హవ్వలు చేసిన అపరాధము మనల్ని వెంటాడుతూ ఈ భూమి మీద మనము శాపగ్రస్తముగానే ఉద్భవించాము. దరిద్రతను వెంటాడుతూనే ఉంది మనల్ని. కానీ ఆ దరిద్రతలో నుండి దేవుడు మనల్ని విడిపించాలని, ఆ శాపంలో నుండి మనల్ని దేవుడు విడిపించాలని మన కొరకు ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడాయను అంటున్నాడు. పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన దారిద్ర్యత వలన మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యను అంటున్నాడు. ఆయన దరిద్రుడు అవటం ఎంత దారుణమైన పరిస్థితి. దేవుడే దరిద్రతను అనుభవించడం అంటే ఆ సిలువలో ఏమీ లేనివాడుగా దేవుడు మిగిల్చబడ్డాడు. సిలువలో ఏ సహాయకుడుగా, సిలువలో ఆయన ఏ సహాయము లేనివాడుగా మన కొరకు దరిద్రుడుగా ఆయన అయ్యాడు. ఆ శిలువ మరణం పొందుట వలనే మనము ఆయనలో ధనవంతులమయ్యాము. ఆ శిలువ మరణం పొందుట వలనే మనము ఆయనలో ఆయన కృప పొందుకోగలిగాము. ఆయన రక్తంలో మనము ఆయన బిడ్డలముగా స్వీకరింపబడ్డాము. అది ఆయన మన దరిద్రతను అనుభవించాడు. మన దరిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేశాడు అంటున్నాడు ఇక్కడ. ఆ సిలువలో ఆయన హీన స్థితిలో మరణం పొందాడు. ఆయన గాయపరచబడ్డాడు, శ్రమ పొందాడు, దరిద్రుడుగా ఎంచబడ్డాడు. ఆ దారిద్ర్యత నుండి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆ ధనమే మనకి శాశ్వతమైనది. యేసుక్రీస్తు రక్తం వలన కడుగుబడిన ఆ నిధియే మనకు శాశ్వతమైనది. మనల్ని ధనవంతులను చేయడం అంటే ఆ రక్తం ద్వారా కడుగుబడటం వల్లనే మనం ధనవంతులమయ్యాము. ఆ రక్తం ద్వారా మనము పరిశుద్ధులముగా తీర్చబడడం ద్వారానే మనము ధనవంతులమయ్యాము. ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. మనము ఆయన దరిద్రతను బట్టి మనం ధనవంతులయ్యాము అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8వ వచనంలో కూడా ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటున్నాడు. దేవుని యొక్క స్వరూపంలో పుట్టాడు ఆయన, కానీ దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. మన కొరకు ఆయన మనుష్య రూపంలో పుట్టి దాసుని స్వరూపం ధరించి మన కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్న విధానాన్ని మనం అక్కడ వాక్యంలో చూస్తున్నాం. రిక్తునిగా చేసుకోవడం, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకని సిలువలో తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను విడిచిపెట్టుకున్నాడు. ఆ పరిశుద్ధతను, ఆ గొప్పతనాన్ని, ఆ ఘనతను, ఆ వైభవాన్ని మన కొరకు విడిచిపెట్టి సామాన్యుడిగా, మనుషుడిగా ఈ లోకంకి వచ్చి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన సిలువలో రక్తము చిందించి మన కొరకు మరణమయ్యాడు. దాసుని స్వరూపం ధరించాడు మన కొరకు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన దరిద్రత వలన మనం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడయ్యని అంటున్నాడు కదా. ఇక్కడ కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మన కొరకు దాసుని స్వరూపం ధరించాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడని వాక్యంలో తెలియజేయబడుతుంది. కాబట్టి ఆయన యొక్క తగ్గింపు జీవితాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఆయన తగ్గింపు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఈ లోకంలో ఆయనలో హెచ్చింపబడాలి, కానీ లోకరీతిగా హెచ్చింపబడడం వలన మనకి ప్రయోజనం లేదు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడంటే మనల్ని దేవుని యొక్క కృపలో ఆస్తికర్తలుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. కనుక మనం ఆయన్ని సేవిద్దాము, ఆయన రక్తంలో మన నిత్యము కడుగుబడిన అనుభవంలో ఉందాము. మనం ఎప్పుడైనా జారిపోయాము అంటే ఆయనకి సంతోషం ఉండదు. కాబట్టి మన భక్తిని, మన నీతిని, మన విశ్వాసతను కొనసాగించుకుందాము. ఆయన రాకడ పర్యంతము మనము మెళకువగలిగి ప్రార్థన జీవితంలో ఎదుగుదాము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవ, పరిశుద్ధాత్మ దేవ, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నైనా మా కొరకై మీరు దరిద్రతను అనుభవించి మమ్మల్ని ధనవంతులను చేసిన దేవా, మీకు వందనాలు ప్రభువా. వినుచున్న బిడ్డలందరినీ మా ప్రభువా మీరు ఆ విధముగా ధనవంతులను చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. మీ రక్తంలో కడుగుబడిన అనుభవం కలిగించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీలో నిలిచిండే భాగ్యం, బిడ్డలకు కొనసాగే భాగ్యం దయచేయండి దేవా. మీ స్తోత్రములు. మీరు అక్కడ పర్యంతము మేము మా ప్రభువా స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన మీలో గడుపుతూ నైనా మా ప్రభు మీ యొక్క కృపను పొందుకునే వారినిగా ఆశీర్వదించండి ప్రభు. వారి కుటుంబాల్లో ఏమి అవసరత ఉన్నదో ఆ అవసరతను తీర్చండి, మీరు మహిమ పొందండి. మా ప్రార్థనలు ఆలకించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.